ఈ నెల 23న ఒంగోలులో జరుగు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం ప్రజానాట్య మండలి కళాజాత దర్శి పట్టణంలో ప్రసారం నిర్వహించారు. ఈ భారత కమ్యూనిస్టు జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి రాసుకుని కరుణానిధి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో ఈ నెల 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరుగుతున్నాయని కరుణానిధి తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాజాత జిల్లా వ్యాప్తంగా ప్రసారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ మహాసభలకు సిపిఐ జాతీయ కార్యదర్శి టి రాజా, కె నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, గుజ్జుల ఈశ్వరయ్య పాల్గొంటున్నారని, 26 జిల్లాల నుండి ఎర్రజెండా యోధులు మన జిల్లాకు వస్తున్నారని ఆయన వివరించారు. ఆగస్టు 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు ప్రజా కళా ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆగస్టు 23వ తేదీన శ్రమజీవుల శంకరావం పేరుతో గొప్ప బహిరంగ సభ జరుగుతుందని, ఈ మహాసభకు దర్శి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ మహాసభల్లో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ నూతన కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కళాజాత కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం సిపిఐ పార్టీ నాయకులు జూపల్లి కోటేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె హనుమంతరావు, ఏపీ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రామకృష్ణ, డప్పు శ్రీను, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ సాయికుమార్, శివ, అనిల్ కళా బృందం పాల్గొన్నారు. రాత్రి తిరిగేటి దొంగల్ని సీపులెక్కరు, రాత్రి తిరిగేటి దొంగల్ని సీపులెక్కరు, ఇంత దూరకుండా దగ్గ మంది సీపులెక్కరు. పోలీసు వారు కూడా రాష్ట్ర మహాసభలు 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా మన ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా జరుగుతూ ఉన్నాయి. 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ చరిత్రలు పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, అందరి కోసం అనేక పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఎర్రజెండా బిడ్డలు మొట్టమొదటిసారిగా 26 జిల్లాల నుండి మన ఒంగోలుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాజాత ఈరోజు మనం దర్శికి రావడం జరిగింది. మొన్ననే ఈ ప్రకాశం జిల్లా మహాసభలు మన గడియాసమ్మ సెంటర్లోనే అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు రాష్ట్ర మహాసభలు కూడా మన ఒంగోలు వేదికగా జరగబోతా ఉన్నాయి. రాష్ట్ర పేదల కోసం, ఇళ్ల కోసం, ఇంటి స్థలాల కోసం, భూములు లేని నిరుపేదల కోసం పట్టా భూములు ఇవ్వాలని చెప్పి నిరంతరం పోరాటం చేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక, ఉద్యమ కార్యాచరణ కూడా ఈ 3 సంవత్సరాల తరబడి ఉద్యమ ప్రణాళిక మన ఒంగోలులోనే రూపుదిద్దుకోబోతా ఉంది. ఈ మహాసభలకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా గారు, మరి అదేవిధంగా భూ పోరాటాల యోధుడు సిపిఐ నారాయణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు, ఈ జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ గుజ్జుల ఈశ్వరయ్య గారు అందరూ కూడా ఈ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా 23వ తేదీన ఆగస్టు 23వ తేదీన
శ్రమజీవుల శంఖారావం సభ పేరుతో శ్రమజీవుల శంఖారావం పేరుతో ఒంగోలు ఆర్టీసీ డిపో పక్కన కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రదండు కదలబోతా ఉంది. ఈ ఎర్రదండు 50,000 మంది ప్రజలు పాల్గొనబోతా ఉన్నారు. కావున ఈ దర్శి నియోజకవర్గం నుంచి కూడా ఈ దర్శి పట్టణం నుంచి ఒంగోలు కేంద్రానికి ప్రతి వ్యక్తి తరలి రావాలని ఎర్ర జెండా మహాసభలను సిపిఐ మహాసభలను జయప్రదం చేయాలని ఆగస్టు 23వ తేదీన జరిగే ఈ ప్రజల యొక్క సభలో ప్రజల గొంతుగా వినిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆగస్టు 23వ తేదీ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఒంగోలుకు తరలి రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమి పాలనలో ఇది ఏమి పాలన గాంధీని ఈరోజు సూపర్ శిక్షిస్తున్నారు. ఇక్కడ శిక్షమాడు దేవుడు అడిగితే సారాయి లెక్కరిస్తున్నాడు, చీపు లెక్కరిస్తున్నాడు, సూపర్ శిక్షిస్తున్నాడు అన్నా పోయి చీపు లెక్కరిస్తున్నాడు. చీపు లెక్కరు తాగినంత మన పరిస్థితి ఎట్లా ఉంది? చీపు లెక్కరు ఎమ్మ చీపు లెక్కరు, చీపు లెక్కరు ఎమ్మ చీపు లెక్కరు, నిన్ను తాగుతుంటే దారిన ఆపు లెక్కరు, చీపు లెక్కరు ఎమ్మ చీపు లెక్కరు, నిన్ను తాగుతుంటే దారిన ఆపు లెక్కరు, చీపు లెక్కరు ఎమ్మ చీపు లెక్కరు, నిన్ను తాగుతుంటే దారిన ఆపు లెక్కరు, చిలిపిగా నవ్వదమ్మ చీపు లెక్కరు, చిలిపిగా నవ్వదమ్మ చీపు లెక్కరు, నన్ను కవ్విస్తుదలుగా తమ్మ చీపు లెక్కరు, చీపు లెక్కరు ఎమ్మ చీపు లెక్కరు, నిన్ను తాగుతుంటే దారిన ఆపు లెక్కరు, చీపు లెక్కరు ఎమ్మ చీపు లెక్కరు, నిన్ను తాగుతుంటే దారిన ఆపు లెక్కరు. సంక్రాంతి పండుగను నేను సరదాగా తాగడానికని వస్తే అక్కడ జరిగిన సన్మానం నా జీవితంలో మర్చిపోలేని రానాయన. సంక్రాంతి పండుగని సీపులిక్కరు, నిన్ను సరదాగా తాగుతేను సీపులిక్కరు, సంక్రాంతి పండుగని సీపులిక్కరు, నిన్ను సరదాగా తాగుతుంటే సీపులిక్కరు, పాపముంగట్ల తోలిపోయి సీపులిక్కరు, సంటికాలలో దారి పడితే సీపులిక్కరు, పాపముంగిట్ల తోలిపడ్డ సాపులిక్కరు, సంటికాలలో దారి పడితే సీపులిక్కరు.